బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల్లోనే తాను పోటీ చేయనున్నట్లు మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి తెలిపారు. ఎంపీగా పోటీ చేసి పార్లమెంట్లో అడుగు పెడతారని స్పష్టం చేశారు. అసెంబ్లీలో తన కుటుంబంలోని వ్యక్తులు పోటీ చేస్తారని క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి దరఖాస్తు చేసుకున్నారన్నారు. సర్వేలు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పార్టీ హైకమాండ్ పరిశీలించి టికెట్ కేటాయిస్తుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ గెలిపించడానికి ఐక్యవేదిక అవసరమని ఖర్గేకు సూచించారని వెల్లడించారు. పార్టీ నేతలు ఇతర సంఘాలన్నింటినీ కలుపుకుని వెళ్లాలని వివరించారన్నారు. ఇక తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి ఎన్నికల్లో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన కోరారు. మీరు అడుగుతారా ఏమన్నా? మీరు చెప్పండి సార్, వాళ్ళు అడిగేది అసోసియేషన్ ముందు అసలు ఐక్య వేదికకి సపోర్ట్ పలుకుతున్నారు జానారెడ్డి గారు. చెప్పండి. మన కమ్మవారి ఐక్య వేదిక, కమ్మ ఐక్య వేదిక అనేటువంటిది ఒకటి స్థాపించి తెలంగాణ రాష్ట్రంలో ఆ అసోసియేషన్ తరఫున నేటి పరిస్థితులను అధ్యయనం చేసిన వీళ్ళందరూ కూడా